హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెరడ్ ఆడియోస్. ఇప్పుడంటే మీ ముందుకి ఒక హెవీ పవర్ ఉన్న సబ్బు యాంపర్ అండి. ఇది వచ్చండి మనకు తెలంగాణ నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. అయితే అతని దగ్గర హెవీ రిసీవర్ ఉంది. హెవీ రిసీవర్ మీది కావాలంటేనే ఇది తయారు చేయడం జరిగిందండి. అంత దూరం నుంచి నాకు ఆర్డర్ ఇచ్చినందుకు ఆయనకి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే అతను నా యూట్యూబ్ ఛానల్లో చూస్తూ నన్ను ఫాలో అవుతూ నా ప్రతి వీడియోకి అతను రిప్లై ప్రతి దాంట్లోనే కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. అలాంటి అన్నిటికీ వెరీ వెరీ థ్యాంక్స్. అయితే ఈ యాంపర్ ఎట్లా తయారు చేసిన ఏంటనేది తెలియజేసే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. అలాగే మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇది వచ్చండి మనకు హెవీ పవర్ అని ఎందుకంటే 8 ట్రాన్సిస్టర్తో తయారు చేయడం జరిగిందండి. అలాగే ట్రాన్స్ఫార్మర్ కూడా హెవీగా వేయడం జరిగింది. ఈ యాంపర్ అప్రాక్స్ 15 కేజీలు 20 కేజీలు మధ్యలో ఉంటుందండి వెయిట్. అయితే ఆ నాకు ప్యూర్ బ్లాక్తో కావాలి ప్యానల్, అట్లా ఉండేలా చూడండి అన్నారు. అతని కోసమే ఈ ప్యానల్ డిజైన్ చేయడం జరిగింది. అయితే అతను డెనానో హెవీ రిసీవర్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా డెనానో లోగో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ సైడ్ వచ్చి నా గరుడాడెస్ లోగో అండి. అలాగే ఫ్రంట్ ప్యానల్లో మనం చూసేది ఏముండదండి, ఎందుకంటే ప్రతిదీ 2 సబూపర్లకి 2 వాల్యూమ్స్ ఉంటాయి, 2 ఫ్రీక్వెన్సీ ఉంటాయి. చాలా జనం ఫ్రీక్వెన్సీలో పెట్టుకోరు, కానీ ఎన్ఏ అయితే మాత్రం ఫ్రీక్వెన్సీ కంట్రోల్ కావాలని అడగలేదు, కానీ నేనే ఫ్రీక్వెన్సీ కంట్రోల్లో పెట్టాను. అయితే ఇందులో ఒక మతలబు ఉందండి, ఏంటంటే ఫ్రీక్వెన్సీ కంట్రోల్కి ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదు అన్నది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను చూడండి. ఒక హెవీ రిసీవర్లో ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. మళ్ళీ ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చి అక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఇవ్వడం వల్ల ఫ్రీక్వెన్సీ అన్నది కరెక్ట్గా కాన్ఫరెన్స్ చేసుకోలేరు. ఆ కాన్ఫరెన్స్ చేసుకోలేకపోవడం వల్ల ఏం జరుగుద్దంటే బేసు మీరు అనుకున్న అవుట్పుట్ రాదు. తర్వాత బేసు ఏదో తేడాగా, అంటే మనకు రావాల్సిన బేసును మానేసి వెరైటీగా వస్తుంటుంది. బేసు పంచు పడవలసిన దగ్గర ఏమో స్మూత్ పడిపోతుంది, స్మూత్ పడవలసిన దగ్గర ఏమో పంచు పడిపోద్ది, 2 పడవలసిన దగ్గర ఏమో టోమ్ బేస్ పడిపోద్ది. ఇలా కాకుండా మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండాలంటే హెవీ రిసీవర్ నుంచి ఎట్లా ఉందో మనం ఆల్రెడీ హెవీ రిసీవర్లో సెట్టింగ్ పెట్టుకుంటాం కాబట్టి హెవీ రిసీవర్లో సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోద్ది. మనకు ఓన్లీ ఇది పవర్ యాంప్ అంటే మనకు ఆడియో అవుట్పుట్ ఇవ్వడానికి మాత్రమే, ఇన్పుట్ తీసుకుని అవుట్పుట్ ఇచ్చుకుంటాం. అయితే ఇది వచ్చండి ఫర్ ఛానల్ వచ్చి 450 నుంచి 475 వాట్ వరకు ఆర్ఎంఎస్ వస్తుందండి. అంతేగాని ఈ ట్రాన్సిస్టర్ వేసేసామంటే అది 600 వాట్ వస్తుంది, 700 వాట్ వస్తుంది కదండి. 4 లోపల కూడా ఏ కాంపోనెంట్ వేసానో ఏంటన్నది తెలియజేస్తానండి. అయితే మీకు బ్యాక్ సైడ్ చూపించవండి. బ్యాక్ సైడ్ ఎందుకు చూపించట్లేదంటే ఆల్రెడీ 2 సబ్బూపర్ల కంటే 2 అవుట్లు ఉంటాయి, అలాగే ఇన్పుట్లు 2 ఉంటాయి. అందుకోసం మీకు బ్యాక్ సైడ్ చూపించట్లేదు. వైర్ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం ఇతనికైతే 3 పిన్ సాకెట్ తోటి ఉన్నది మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా హెవీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా 23/36 వైర్ అండి, హెవీ వైర్. వైర్లో కూడా రకాలు ఉంటాయండి. ఎందుకంటే ఇంత పవర్ యాంప్ మనం వేసుకుంటున్నామంటే వైర్లు మంచి వేసుకోకపోతే కాలిపోయే అవకాశాలు ఉంటాయండి. అలాగే ఫ్యూజ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా మనకి కరెక్ట్గా యాంపేర్ అనేది రన్ అవుతుంది. ఇక లోపల స్పేర్ పార్ట్లు ఏం వేసామో ఒకసారి తెలియజేస్తానండి. ఇగో మొత్తం సైన్ బ్లాక్తో ఉంటుందండి, మీరు లుక్ కూడా చూడొచ్చు లుక్ వేజ్గా. అయితే కంట్రోల్ వచ్చండి మనకు ఎకర్లకి నాబులు ఇవ్వడం జరిగిందండి. అలాగే కింద వచ్చండి మామూలు ప్లాస్టిక్ నాబులు అండి ఇవి. అయితే మనకి ఇందులో వచ్చండి లైటింగ్ వచ్చి బ్లూ కలర్ ఇచ్చానండి. అయితే లోపల కూడా ఏం వేసాను ఏంటంటే ఒకసారి లాంగ్ వ్యూ చూడండి. అయితే అండి ట్రాన్స్ఫార్మర్ నుంచి వద్దామండి. ట్రాన్స్ఫార్మర్ వచ్చండి 50/050 16 యాంప్ తీసుకున్నానండి. 12 వోల్ట్స్ 2 యాంప్ అండి, 0-12 వచ్చి 2 యాంప్ అండి. వీటికి డైవర్స్ వచ్చండి 50 యాంపర్ అండి, డైవర్ట్ తీసుకోవడం జరిగింది. అలాగే కెపాసిటీలు వచ్చండి 2 కెపాసిటీలు తీసుకున్నానండి. ఈ 2 కెపాసిటీలు కూడా 80 వోల్ట్స్ 15,000 EF కెపాసిటీలు తీసుకున్నానండి, మీకు కనిపిస్తూనే ఉంటుంది. అలాగే ఫ్యాన్లు నాయిస్ రాకుండా లైటింగ్ కోసం ఒక బగ్ బోర్డ్ తీసుకోవడం జరిగింది. అలాగే సబ్ఫ్రీలు వచ్చండి సామ్ కంపెనీ తీసుకోవడం జరిగిందండి, 2 సబ్ఫ్రీలు. అలాగే మనకు ఏంటంటే హెవీ రిసీవర్ నుంచి కొంచెం వాల్యూమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం గెయిన్ ఎక్కువ కావాలన్నారు, అందుకోసం ఒక గెయినర్ బోర్డు కూడా తీసుకోవడం జరిగిందండి. తర్వాత కూలింగ్ పర్పస్కి వచ్చండి 2 ఫ్యాన్లు అండి, ఇక్కడ ఒక ఫ్యాన్ ఇక్కడ ఒక ఫ్యాన్, 2 ఫ్యాన్లు తీసుకోవడం జరిగిందండి. అయితే స్పీకర్ ప్రొడక్షన్ వచ్చండి 2 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ యూడి కంపెనీది తీసుకోవడం జరిగిందండి. సబూపర్ల కోసం వచ్చండి 8 ట్రాన్సిస్టర్లు గల మహారాజా
థండర్ మోనో బోర్డులు తీసుకోవడం జరిగిందండి. అదో చూసుకోవచ్చండి. థండర్ మోనో అంటేనే ఉరుమండి, ఇంక ఉరుములా ఉంటుంది. మనం ఏంటంటే అంత బేసు అనుభవించవచ్చండి. ఇదండి లోపల వేసే కాంపోనెంట్స్. అలాగే మనకు ఫ్రంట్ వైరింగ్ కూడా మీరు చూడొచ్చండి. మొత్తం అంతా ఆడియో పర్పస్కి కావాల్సిందంతా సీల్డ్ వైర్తో చేయడం జరిగిందండి. ఎందుకంటే అమ్మింగ్ ఇష్యూ రాకుండా. ఎందుకంటే సీల్డ్ వైర్ కాకుండా మామూలు వైర్ వేస్తండి ఫ్యూచర్లో అమ్మింగ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అందుకోసం అమ్మింగ్ రాకుండా సీల్డ్ వైర్తో చేయడం జరిగిందండి. అయితే ఈ యాంపేర్ ఎట్లా చేసిన ఏంటన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి యాంపులు కానీ ఏమైనా కావాలనిపిస్తే కనిపిస్తున్న నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి.